जय सद्गुरु महाराज నువ్వు స్వామి को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। याज्ञवल्कं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं दैवं कृष्णमूर्ति नमोऽस्तु ते। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्या नमोऽस्तु ते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। దండము సద్గురుదేవా దండము వేదాంత సారా దయగుణశీల దండము గురు ఓం నిరసన దండము గురు రాజపాహి దండము తండ్రి దండమాకండ దండము తండ్రి దండము గురుదేవా నిండార కృపాజుడు ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండ ముండదని విస్తిరి నేనుండ చూడగలేని రాయను బహుదండెదని ఎటి సద్గురార్యులుండ చూపిన కన్న తండ్రి దండము తండ్రి దండమా కండ దండము తండ్రి రాజయోగము రమ్యమందురు బోధ తెలుపుము గురువరా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా మార్గమెరుగక మాయలో బడి మరచి తిని సద్గురువరా స్వర్గలోకము చేరెదవు వర్గములు నరికితే శిష్యుడా నరికెదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా కామ క్రోధ లోభమోహ మదములు రా శిష్యుడా మదగజంబులు ఎనిమిదందురు విధము తెలియదు గురువరా చదువు యౌవన రూపకులధన మదములందురు శిష్యుడా అధిభూతములైదు గలవట పాదు తెలియదు గురువరా పృథ్వీవాయు ఆకాశ అగ్ని జలములైదుర శిష్యుడా రామతారక మంత్రమెత్తిదు రమ్య మెరుగను గురువరా స్వామి భక్తులు చదివి తారక ప్రణవ మంత్రము శిష్యుడా మరువకను నే దినముకెన్ని జపించవలె సద్గురువరా ఇరువుదొక వేలారు నూరు జపించు జీవుడు శిష్యుడా నిజముగా జీవాత్మ వంటి నేర్పు తెలియదు గురువరా
ఊరకమురి చకము తారక మెరిగి నడువర శిష్యుడా. తడపరాళ్లకు మ్రొక్కితే కర్మంబు తొలగున గురువరా. కర్పూరము దీపంబు దర్పణ భావమిరుగర శిష్యుడా. అరియు బ్రహ్మయు ఈశుడును త్రిమూర్తులెవ్వరు గురువరా. వేరే వేల్పులు లేరు రాజస తామసంబులు శిష్యుడా. రంగుగను మూడేర్లు గలవట సంగతిరుగను గురువరా. గంగ యమున సరస్వతి బుధులందురెరుగుము శిష్యుడా. ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడెవ్వరు గురువరా. ధరము భక్తుల బ్రోచి సద్గురు దైవరాముడు శిష్యుడా. ఎట్టగను తల సంగ చివరకు వట్టి రాయను గురువరా. పుట్టుగిట్టులు లేని బట్ట బయలు గనరది శిష్యుడా. శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగను గురువరా. సమయమిది నారాయణుని మరుగు చేరుము శిష్యుడా. రాజయోగము రమ్యమందురు బోధ తెలుపుడు గురువరా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. పేజీ నెంబర్ ఎవరన్నా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా? బుక్ జై గురు స్వామి. జై గురు. జై గురమ్మ. జై. పేజీ నెంబర్ ఎవరికి గుర్తులేదా? జై గురు స్వామి. జై గురమ్మ. ఆయప్పనే చెప్పమాను జాయప్ప వెంకటదాసును ఏడి లేడు, రాలేదు. రాలేదా? ఈ సంజీవన్ నాయకు ఫోన్ చేస్తే అదే ఆన్ చేసుకోలే ఇంకా. హలో, అదే పేజీ నెంబర్ చెప్తావని రింగ్ చేసింది. 113. సరే సరే. 113. 113లో 113 పేజీలో బ్రాహ్మణిత అని ఉంది చూడు. 16. సరే 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 సరే. వీడియో ఆఫ్ చేసుకోరావనమ్మా. మ్యూట్ ఆఫ్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద స్వామి బోధామృతంలో భాగంగా 16వ అంశమైనటువంటి బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్టలో ఉండి సీరియల్ చూసినట్టు చూడాలి. సంఘటనల్ని తాను బ్రహ్మనిష్టలో ఉంటూ చూడాలి. సంఘటనలను సీరియల్లా చూసినప్పుడే నీవు సదా బ్రహ్మనిష్టలో ఉన్నావు. నీకు ఇది సీరియల్ అనే జ్ఞానం ఉండబట్టి సీరియల్ను విలక్షణంగా చూస్తున్నావు. దాని జ్ఞానం ఉండబట్టి అంటే దాంట్లో తాదాత్మ్యం చెందినామనుకో, సీరియల్లో జరిగే కష్ట నష్టాలకు
అది నిజంగా జరుగుతుందేమో వ్యవహార జీవితంలో అది దాన్ని ఒక కృత్రిమంగా రూపొందించి ఆ చూసేవాళ్ళు దాన్ని చూసి తాజాత్వం చెందాలని, ఆ చూసేవాళ్ళ సంఖ్య పెరిగితే దానికి పెరిగే అడ్వర్టైజ్మెంట్లు దానికి వచ్చే లాభం ఉంటుంది. దాన్ని ఆధారపడే అదే పనిగా తయారు చేసి ఉంటారు. దాంట్లో చూసేటప్పుడు ఏమిటి, అది డబ్బుల కోసం వాళ్ళు ఒక కథను తయారు చేసి నటింపజేసిందే. అందులో అత్తగా నటించింది, సీరియల్గా నటించిన ఆయమ, కోడలుగా నటించిన ఆయమ, కొట్టుకున్న వాళ్ళు అందరూ కలిసి ఒకటే వ్యాన్లో పోతారు ఇంటికి హాయిగా. ఆ తల్లి కొడుకు లేషన్లు నిజ జీవితంలో అక్క చెల్లెళ్ళుగా లేకపోతే ఇంకా వేరు వేరు పాత్రల్లో ఉంటారు వాళ్ళు. కానీ ఆ సీరియల్గా నటించినప్పుడు దాంట్లో చూస్తూ ఉంటారు. చూసేవాడు ఏముండాలి, తాను దాంట్లో దాన్ని చూస్తున్నప్పటికీ కథను రూపొందించి తయారు చేసినటువంటి కళలో జరిగినట్లు, కళలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చూడాలి. దాంట్లో పూర్తి తాదాత్మ్యం చెందినారనుకో. అనంతపురంలో ముసలమ్మ ఏం చేసిందంటే కట్టి దగ్గర పెట్టుకొని కూర్చొనేది. ఆ ఏదో పాత్రలో ఒక డైలాగ్ వచ్చినప్పుడు టక్కన పోయి ఆమెను భూత పదం తిట్టుకుంటూ కొట్టింది అనమాట టీవీని దెబ్బలయ్యేటట్టు. ఆ టీవీ దెబ్బలయ్యి ఆగిపోతే తప్ప సీరియల్ ఆగిపోయిందనే గుర్తురాలే ఆమె. అట్లా దాంట్లోకి తాజాత్వం చెందకూడదు. బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వేదాంత పద్ధతిలో ఉన్న వాళ్ళు అసలు సీరియల్ అవసరం లేనిది, అది కేవలం వారి కొరకు తయారు చేసింది, ఇప్పుడు సమాజాన్ని సగం బస్టు పట్టిస్తున్నది అదే అనేది చాలామందికి తెలియట్లే. అసలు దాని బదులు ఎంతసేపు ఊరికే పక్కన వాళ్ళతో విషయాలు మాట్లాడినప్పటికీ, లేదంటే ఇలాంటి విషయాల మీద చర్చ చేసుకునేవాడు పర్వాలేదు, కానీ పూర్తి పనికిమాలిన అంశం సీరియల్ అనేది. అదేమో ఒక కథలోకి నిన్ను ఇమిడిస్తుంది. దాని చేత నువ్వేం చేస్తావంటే దాని పట్ల ఏర్పడినటువంటి ఉత్సుకతతో మరుసటి రోజు టైం అయింది దీన్ని పెట్టాలనే స్థితిలోకి పోతున్నావు. కాబట్టి నీకు సీరియల్ అనే జ్ఞానం, అది సీరియళ్ళు అనే జ్ఞానం ఉంటే సీరియల్ను విలక్షణంగా చూస్తున్నావు. విలక్షణంగా అంటే దాంతో తాదాత్మ్యం చెందకుండా, ఆ కథలోకి ఇమిడిపోకుండా దాన్ని కథగానే చూస్తావు తప్ప దాని పట్ల భ్రమ పెంచుకో. సీరియల్ అనే జ్ఞానం లేకపోతే, ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే, సీరియల్ అనే జ్ఞానం లేకపోతే అక్కడేమి జరిగితే అదే స్పందిస్తాం. ఏమన్నా జరగని ఆడ జరుగుతున్నది ఏదో నిజమేం జరిగిందని, లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖము, సంతోషం వచ్చినప్పుడు నవ్వు, ఇంకా రకరకాలుగా అట్లా విలక్షణంగా చూడకుండా స్పందిస్తావు నువ్వేదో నీకు జరిగినట్టు ఆ వ్యవహారంలో. కాబట్టి నువ్వు 4 మహావాక్యాలు అయిపోయిన స్థితిలోకి వచ్చిన తర్వాత, 4 మహావాక్యాలు అయిపోయినాయి కదా, 4 మహావాక్యాల్లో ఏ స్థితిలోకి వచ్చి ఉండాలి అంటే భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి జరుగుతున్న దాన్ని అంతటినీ కళలో జరుగుతున్న దానిలా భావించే స్థితిలోకి వచ్చి ఉండాలి. ఏ ప్రజ్ఞానం గుర్తెరుగుతుందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మమని, ఆ ఆత్మ అనేది చైతన్య స్వరూపంగా ఉన్నదని, అదే అధిష్టాన చేతన బ్రహ్మమని, అదే బ్రహ్మమని, తత్ త్వం అసి, ఆ తత్తు యొక్క ప్రతిబింబంగా ఉన్నటువంటి త్వమ్మే అనేదే నేనైనాను అనేది ఆఖరుగా ఆం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును. అంటే ఏదైతే సంకల్పించి ఈ సృష్టికి కారణమైనటువంటి సంకల్పాన్ని చేసి అంతటికీ కారణమై ఉన్నదో అది బ్రహ్మముగా చైతన్యముగా గుర్తిరిగితే, ఆత్మగా గుర్తిరిగితే అదే నేను. అది పలుకుతున్న నేనులో నేనుగా పలుకుతున్నటువంటి ఈ నేను లేదు. కార్యరూప నేను కానీ వ్యవహార నేను కానీ లేదు. దానికి అతీతంగా ఏ నేనైతే అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమై బ్రహ్మాండమునంతటిని కల్పించి దాంట్లో మళ్ళీ ఆ సమిష్టిలోంచి వెష్టులు ఏర్పడడానికి బ్రహ్మాండం పిండాండం ఏర్పడిన రెండు కూడా ఏ మూలంలో అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఏది ఉందో అది నేను. అట్లా ఉన్న స్థితిలో నుంచి సర్వత్రా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నప్పుడు మహావాక్య విచారంలో తేలినది ఏంటంటే వెష్టి లేడు, సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తి చైతన్యమే నీవైనావు. ఇంక మళ్ళీ నీకు అన్యంగా ఉన్నదే లేదు నువ్వు భావించడానికి.
అట్లా అయిపోయిన తర్వాత సహజంగా బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మగా సర్వత్రా వ్యాపకంగా ఉన్నావు కదా, అన్యంగా రెండవది లేదు కదా, రెండోదే లేదు ఇంకా అన్నప్పుడు ఈ శరీర ధర్మంగా నీకు ఏ సంస్కారాలు ఉన్నాయో రోజువారీగా ఉంటాయి. కాబట్టి నీకు అప్పుడు రోజువారీగా ఏమిటిగా ఉంటాయి? ఈ శరీరం ఉన్నంత వరకు ఉండేటువంటి వ్యవహారాలన్నీ ఆ శరీర ధర్మంగా నీకే సంస్కారాలు ఉన్నాయి, అవి రోజువారీగా ఉంటాయి. కానీ నీవు భావించే నీవు, గుర్తెరిగే నీవు శరీరంగా ఉన్న నీవు కాదు. గుర్తెరిగే నీవు శరీరంగా భావించటం లేదు కదా. శరీర ధర్మాలను నిర్వర్తిస్తూ కూడా దానికి పైన సాక్షిగా చూస్తున్నావు. దాంట్లో జరిగే పనులు అది చేసేటివి, దానికి పైన ఉన్నటువంటి స్థితిలో నేను నా శరీర ధర్మంగా నిర్వర్తిస్తున్నాను. నిజానికి నేను కర్తనే కాదు, నేననేటువంటి స్థితి ఏముందంటే చైతన్య సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది అనే భావనతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఆ సంస్కారాలు రోజువారీగా ఉన్నప్పటికీ కూడా శరీర ధర్మంగా నీకు లేవు. కాబట్టి భావం అభావమైందిగా. భావం దానివైపు ఉంటేనేమో భావస్థితిలో ఉంటావు, భావస్థితిలో వ్యవహారం నేనుగా మార్చుతావు. కదలిక అనేది కలిగి నువ్వు నేనుగా వ్యవహార నేనులో ప్రపంచంలో భాగమవుతావు చుట్టూ ఉన్న దాంట్లో. కాబట్టి అభావమైంది అంటే అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్థితిలో సాక్షిగా ఉంది, దిగి రాకుండా వ్యవహారం చేస్తున్నప్పటికీ చేయకుండా ఉన్నట్లుగా ఉంది, చేసి చేయనట్టుగా దానికి తాదాత్మ్యంగా ఉన్నటువంటి స్థితిలో లేకుండా నిర్వర్తిస్తూ ఉన్నావు. నిరంతరం బ్రహ్మనిష్టలో ఉన్నావు కనుక ఇప్పుడు ప్రకృతి ధర్మంగా ఏది ఉన్నా సీరియల్ లాగా చూడగలుగుతావు. నిరంతరం బ్రహ్మనిష్టలో ఉంటే ప్రకృతి ధర్మంగా వచ్చింది, ఓ సీరియల్ ఉంది, ఆ సీరియల్ని ఏ విధంగా చూస్తావు? అప్పుడు అది కేవలం కలలో వచ్చినటువంటి వాటిదే ఒక దృశ్యాన్ని కల్పించబడినటువంటి దృశ్యం. అది కల్పించబడిన దృశ్యం లాగానే ప్రకృతి ధర్మాలను కూడా చూడగలుగుతావు. ప్రకృతి ధర్మాలన్నీ జరుగుతున్నాయే నీ జీవితంలో, వాటిని కూడా కల్పించబడిన దృశ్యంలాగే చూడగలుగుతావు. అట్లా సీరియల్ని ఎట్లా చూస్తున్నావో ఆ విధంగా చూడగలుగుతున్నావా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రకృతిలో జరిగేటువంటి వ్యవహారాలన్నీ నా శరీరంతో కూడా నేను ఏ పనులు చేస్తున్నానో ఆ సంస్కారాలను అన్నిటినీ కూడా నేను ఈ విధంగా చూస్తున్నానా లేదా? అట్లా చూసినప్పుడు నీవు సదా ఆ నిష్టలో ఉన్నావు. ఆ పద్ధతిలో చూస్తేనేమో నువ్వు బ్రహ్మనిష్టలో ఉన్నట్లు. జరిగే సర్వ వ్యవహారాలను ఆ సీరియల్ ఏ విధంగా కల్పితమైనటువంటి దృశ్యమో అదే కల్పితమైనటువంటి ప్రకృతి ధర్మాలన్నీ కూడా నీకు, శరీరానికి, ఈ జగత్తులో నీ చుట్టూ వ్యవహారంలో జరుగుతున్నటువంటి సర్వ అంశాలు కూడా కేవలం ఆ దృశ్యము కళ వంటిదే, ఆ కళలో జరుగుతున్నటువంటిదే, ఆ సీరియల్లో జరుగుతున్నటువంటిదే అని చూడగలిగితే నీవు ఆ నిష్టలో ఉన్నట్లు. ఆ నిష్టలో ఉన్నావు కాబట్టి ఆ విధమైనటువంటి భావన ఏర్పడుతుంది, అభావం అయిపోతుంది. భావంతో తాదాత్మ్యం చెందే స్థితిలో లేకుండా ఉంటావు. కాబట్టి కానీ స్పందించితే ఒకవేళ జరిగేటువంటి వ్యవహారం పట్ల, ప్రకృతిలో జరిగేటువంటి ధర్మాల పట్ల, లేకపోతే శరీరగతంగా నువ్వు చేసేటువంటి వ్యవహారాల పట్ల నువ్వు స్పందించితే, గుర్తించి విరమించుకుంటూ ఉంటే, మాటికి దాన్నేమో ఒక పక్కన గుర్తిస్తూ జరిగే దృశ్యాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ బంధాలన్నింటినీ గుర్తించుకుంటూ మళ్ళీ విరమించుకుంటూ, గుర్తించుకుంటూ విరమించుకుంటూ మాటికి అలా చేసినావనుకో, నిష్టలో లేవు, బయటకు వస్తున్నావు, మళ్ళీ లోపలికి వెళ్తున్నావు. మాటికి కాసేపు వ్యవహారం లేకొస్తున్నావు. వ్యవహారం లేకొచ్చినప్పుడు వ్యవహార సాక్షిగా ఉండకుండా వ్యవహారంలో మమేకమైపోతున్నావు వ్యవహారం లేకొచ్చినప్పుడు. కాబట్టి సదా ఆ నిష్టలో ఉండేటట్టయితే ఆ వ్యవహారంలో ప్రవర్తిస్తున్నప్పటికీ, ప్రకృతిలో జరుగుతున్నటువంటి ధర్మాలను గమనిస్తున్నప్పటికీ, ఆ సీరియల్ ఏ విధంగా కేవలం కల్పించబడిన దృశ్యమో ఆ భావనతో ఉంటాం. కాబట్టి
మాటికి బయటకు వచ్చి లోపలికి పోయేటప్పుడు నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది నీవు. కాబట్టి అలా లోపలికి బయటికి వెళ్తూ గుర్తిస్తూ ఉంటే, అట్లా ఉన్నప్పటికీ కూడా నువ్వు మాటికి నువ్వు గనక నీలేకి నిన్ను పరిశీలించుకోవడం అనేది అలవాటైతే మాటికి ఈ విధమైనటువంటి దృశ్య ప్రపంచం ఏర్పడుతోంది. దాంట్లోకి మళ్ళీ నేను వెళ్తున్నా, మళ్ళీ బయటకు వస్తున్నా. దాన్ని కూడా అదే మరణ నిధిధ్యాసల్లాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోగా కొన్నాళ్ళకి అది స్థిరమైపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా మరణం చేసుకుని ప్రత్యేకంగా దృష్టి చేసుకునేది రాదు. కాబట్టి నిరంతరము మరణంలో అదే ఉంటుంది, వేరేది ఎక్కకుండా. కాబట్టి అలా లోపలికి బయటికి వెళ్తూ గుర్తించుతూ ఉంటే కొన్నాళ్ళకి స్థిరమవుతావు. కొన్నాళ్ళకి జరిగే ప్రతి చర్య పట్ల నువ్వు అసలు మళ్ళీ లోపలికి బయటికేనే ఆలోచన కాదు, దాని పట్ల ఆసక్తే పుట్టదు. ఆ చూడడం అనేది, ఆ వ్యవహారంలోకి దిగి రావడం అనేది, కదలిక జరగడం అనేది, మళ్ళీ స్తంభించడం అనేది ఏమీ లేదు. అంతటా బ్రహ్మనిష్టలోనే ఉంటావు. అప్పుడు ప్రపంచంలో అందరిలానే జీవిస్తూ ఉంటావు. ప్రపంచంలో నీవు అందరిలానే జీవిస్తూ ఉంటావు, వ్యవహారం చేస్తూ ఉంటావు. కానీ ఏది పట్టదు నీకు. అప్పుడు ఏది పట్టని స్థితి, పూర్తి వైరాగ్య స్థితి ఏమిటంటే, వైరాగ్య భావన అనే దాంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి వ్యవహార దాంట్లోకి రాదు అసలు. ఎందుకంటే వ్యవహారంతో సహా సర్వము దృశ్యం వంటిదే. ఇందాక సీరియల్ ఉదాహరణ చెప్పినట్టుగానే సర్వదృశ్యము, ప్రకృతిలోని అంశాలు కూడా సీరియల్లో జరిగే అంశాల వలె కల్పితమైనటువంటి దృశ్యాలు. నా జీవితంలో జరిగేటివైనా వ్యష్టిగా కానీ సమిష్టిగా బ్రహ్మాండంలో జరిగే ప్రకృతి దృశ్యాలైనా సరే ఇవన్నీ కేవలం కల్పితమైనవి అనేటువంటి భావనతో జీవిస్తూ ఉంటాం. వ్యవహారం కూడా అదే చేస్తూ ఉంటాం. ఏది పట్టదు నీకు. పట్టదు అంటే దాన్ని అదే పనిగా తీవ్రమైన ఆసక్తితో పట్టించుకొని వ్యవహారం చేసే స్థితి ఉండదు. ఉదాసీన వైఖరితో దాని మీద పెద్దగా ఇది లేకుండా నీ వ్యవహారం ఏమో నువ్వు చేస్తూ ఉంటావు. సహజమై ఉన్నప్పుడు గుర్తింపు లేదుగా. సహజంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒకదాన్ని గుర్తించడం కానీ ప్రత్యేకంగా ఒకదాన్ని నిరసించడం కానీ ఏమీ లేదు. సహజ స్వభావ అభావ స్థితిలో ఉంటావు అని చెప్పారు కదా. సహజమైనటువంటి స్థితిలో ఉంటావు, బ్రహ్మనిష్టలో ఉంటావు. అప్పుడు నీవు ఎక్కడుంటావు? గురువు ఉంటాడు. ఏ గురువు? సద్గురువు. సత్ అసత్ రెండూ అధిగమించి బ్రహ్మనిష్టను కూడా అధిగమించి పరబ్రహ్మకు కూడా విలక్షణమై ఉన్నాడు సద్గురువు. సద్గురువు ఏ విధంగా ఉన్నాడు? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనే స్థితులు, 4 స్థితులు మహావాక్యాల సారాంశమైనటువంటి దాంట్లో నుంచి దాటుకొని ఉన్నాడు. దానికి అతీతమైన స్థితిలో ఉన్నాడు. బ్రహ్మానుభవం, పరబ్రహ్మానుభవం రెండింటినీ అధిగమించినటువంటి స్థితిలో తాను పరిపూర్ణుడై ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. తాను లేడా అంటే భావస్థితిలో లేడు. శరీరం ఉంది. ఆ శరీరం గుర్తెరిగే చైతన్యం, శరీరంలో గుర్తెరిగే చైతన్యంతోనే వ్యవహారం చేస్తున్నప్పటికీ వ్యవహారకర్తగా లేడు. గుర్తెరిగే చైతన్యం అశరీరత్వాన్ని పొందినటువంటి స్థితిలో ఏదీ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. తాను ఉన్నాడా అంటే లేనెరుకలో శిష్యుని కోసం శిష్యుడుగా ఉన్నట్టు భావన చెందితే, ప్రకృతిలో వ్యష్టి సమిష్టిలు లేనటువంటి స్థితిలో శిష్యుడు కూడా ఉంటే, దాన్ని అధిగమించిన స్థితిలో శిష్యుడు గురువు ఏకమైనటువంటి స్థితిలో పరిపూర్ణ అనుభవం పొందిన స్థితిలో ఉంటే ఇంక ఎక్కడున్నారు? ఇద్దరూ లేరు. కాబట్టి నీవు ఎక్కడున్నావు, గురువు ఎక్కడున్నారు? సత్ అసత్ అనేటివి రెండూ లేవు. సత్ గురువు, సద్గురువు. అసత్ రెండూ అధిగమించినటువంటి బ్రహ్మనిష్టను కూడా అధిగమించినటువంటి పరబ్రహ్మకు కూడా విలక్షణమై ఉన్నాడు సద్గురువు. అప్పుడు బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాడు మౌనవ్యాఖ్యగా. మళ్ళా బ్రహ్మనిష్టలేకి ఎప్పుడొచ్చాడు? బ్రహ్మనిష్టలేకి వచ్చి మళ్ళీ చెప్పాల్సిందే. మళ్ళీ లేనెరుకలోగా భావించినటువంటి ఈ లోకాన్ని, జగత్తును, సర్వమును సృష్టించినటువంటి స్థితిలోకి ఏ బ్రహ్మమైతే సంకల్పించిందో అవ్యక్తం నుంచి వ్యక్తం కావడానికి ఆ స్థితిలోకి వెనక్కి వచ్చి చెప్పాల్సిందే. మళ్ళీ బోధించినటువంటిదంతా బ్రహ్మనిష్ట లేకుండి మళ్ళీ చెబుతున్నాడు. బ్రహ్మనిష్టకు అతీతమైనటువంటి స్థితిలో
ఉన్నటువంటి తాను ఏ శిష్యులు ఎవరైతే గురుపాదం బట్టి వచ్చారో వాళ్లకు వ్యాఖ్యానం చెప్తున్నాడు, మౌన వ్యాఖ్యగా చెప్తున్నాడు. మౌన వ్యాఖ్యగా అంటే సనందనాథులకు దక్షిణామూర్తి చెప్పినట్టుగా ఈ గురువు మౌన వ్యాఖ్యగా చెప్తున్నాడు. మౌన వ్యాఖ్యగా ఎప్పుడు మౌన వ్యాఖ్యగా కిందంతా బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి స్థితిలోనేమో కింద నుంచి నీవెవరనేటటువంటి సాధనా సంపత్తిగా ఉన్నటువంటి ప్రకృతి ధర్మాలతో పాటు వ్యష్టి సమిష్టిల పంచీకరణలతో పాటు వీటన్నిటిని ఎందుకు చెప్పారంటే నీవు నీ గుర్తిరిగే చైతన్యమే నేననేటువంటి స్థితికి ఎదిగే వరకు అవన్నీ బోధించాల్సి వచ్చింది. కాబట్టి అవన్నీ బోధించారు. ఆ బోధించడం అంతా కూడా కేవలం వాక్యాలతో అనుభవ జ్ఞానంతో బోధించాల్సిందే. కాబట్టి అది మౌన వ్యాఖ్య కాదు, వ్యాఖ్యానమే. వ్యాఖ్యానంగా శాస్త్రజ్ఞానంగా ఉన్నదాన్ని అనుభవ జ్ఞానంతో జోడించి నీకు వివరమరిచి చెప్పడమే అదంతా. నువ్వు ఇంకా బ్రహ్మజ్ఞాన స్థితిలోకి పోయి బ్రహ్మనిష్ఠుడుగా అయిన తర్వాత నిన్ను అవతలికి తప్పించేటువంటి, నిన్ను రహితపరిచేటువంటి, తామిరువురు ఏకమై ఒకటే స్థితిలో లేనివారయ్యే స్థితిలోకి చెప్పబడిండేదేమో అది మౌన వ్యాఖ్యగా చెప్పబడినటువంటి కేవలం సూచనగా చెప్పేటువంటి విషయం. కాబట్టి తురీయంలో తురీయం అనగా తురియాతీతం. ఇవన్నీ చెప్పినప్పుడు నీవు అర్థం చేసుకోగలుగుతావు. లేకపోతే ఈ నిష్టలో లేనప్పుడు ఊరికే వింటారు, విషయంగా తెలుసుకుంటారు. అనుభవం రాదుగా. మీరు సంశుద్ధులై ఉంటే గురువు అనుభవంగా ఉన్నాడు కనుక ఆ అనుభవాన్ని నీకు అందిస్తాడు. మరి తుర్యంలో తుర్యమనగా తుర్యాతీతంగా ఉన్న కావడానికి ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు తురియ స్థితిలో ఎక్కడగా ఉన్నావు? నువ్వు విశ్వాన్ని విశ్వసించే విషుడుగా నుండి తైజసుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి కేవలం ఆత్మగా ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, పరములకు ఆత్మగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ రెండు ఒక్కటేననే స్థితిలో నుంచి బ్రహ్మజ్ఞాన నిష్ఠుడై ఉన్న స్థితికి నువ్వు చేరుకుంటే, తురియ స్థితిలోకి చేరుకుంటే, సాక్షిత్వ స్థితిలో ఉండి తాను చుట్టూ చేస్తున్న వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడాను దానికి అతీతమైనటువంటి స్థానంలో నిలబడి చూడగలిగితే తుర్యాతీతమైనటువంటి స్థితిని చెబితే అప్పుడు ఆ స్థితిలో చెబితే అవన్నీ చెప్పినప్పుడు అప్పుడు నీవు అర్థం చేసుకోగలుగుతావు. గురుమూర్తి ఆ విధంగా చెప్తే అప్పుడు కనుక తుర్యాతీ స్థితిని నీవు అర్థం చేసుకోగలుగుతున్నావు. లేకపోతే ఈ నిష్టలో లేనప్పుడు ఊరికే వింటావు. నువ్వు ఈ స్థితిలో ముందు చైతన్య స్వరూపమైననే నేను చైతన్య స్వరూపాన్ని, అది ఏ బ్రహ్మము, ఏది గుర్తెరుగుతుందో నాలో ఉండి సర్వమును అది ఏ బ్రహ్మం అనే స్థితిలో నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ముందు కాలేకపోతే అవతల మళ్ళీ తుర్యాతీతాన్ని పొందే స్థితి తెలుసుకోలేవు. కాబట్టి అనుభవజ్ఞైన గురువు దగ్గరికి ఎందుకు వినావు? ఆయన మిగతా శాస్త్రజ్ఞానం అంతా అనుభవజ్ఞానంతో జోడించి చెప్పాడు నీకు, నీ భావస్థితిలోకి నీ నిజస్వరూపం నీకు తెలపడానికి. తెలిపిన తర్వాత ఆ అవతల స్థితి నీవు రహితమైపోయినటువంటి స్థితి, నీవు గురువు లేనటువంటి స్థితి, తుర్యాతీతమైనటువంటి స్థితి. కాబట్టి ఆ చెప్పగలిగినటువంటి, ఆ విధంగా చేయగలిగినటువంటి గురువు దగ్గరికి పోయితే తెలుసుకుంటావు, విషయంగా తెలుసుకుంటావు. ఫస్ట్ అనుభవంగా తెలుసుకోవాలంటే నువ్వు ఆ నిష్ట వరకు పోయి ఉంటే ఇంకప్పుడు అవన్నీ అర్థం చేసుకోగలుగుతావు, సులభంగా దాటుకోగలుగుతావు. అనుభవం రాదు కాబట్టి కేవలం విషయంగా విన్నామనుకో, విషయంగా తెలుసుకుంటారు. అనుభవం రాదు కదా. మీరు సంసిద్ధులై ఉంటే గురువు అనుభవంగా ఉన్నాడు కాబట్టి ఆ అనుభవాన్ని నీకు అందిస్తాడు. నువ్వు సంసిద్ధుడు కావడం అంటే నువ్వు బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోకి చేరుకున్నటువంటి మహావాక్య సారాంశమైనటువంటి నేనే బ్రహ్మం అనేటువంటి స్థితిలోకి నువ్వు చేరుకొని ఉంటే అప్పుడు నీకు ఇది సులభంగా దాటుకునేటువంటి స్థితి కలిగిస్తాడు గురువే. మీకే అర్థమైపోయినటువంటి స్థితిలోకి వస్తుంది. ఒక పనిలో నీకు అనుభవం ఉంటే కొత్త వాళ్ళను ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతున్నారు. అడిగినప్పుడు నీ అనుభవంతో చక్కగా వివరించి చెబుతున్నావు కదా. చెప్పినప్పుడు అర్థం చేసుకొని చేసేటప్పుడు అనుమానం వస్తే మళ్ళీ అడుగుతున్నావు కదా. కాబట్టి అనుభవం ఉంది కనుక చెబుతున్నావు, అనుభవం లేకపోతే ఏం చెప్తావు? ఓ పనిని మొదలుపెట్టారు. పనిని మొదలు పెడితే
ఆ అనుభవం జ్ఞానం మనకి లేదు. కాబట్టి ఓ పని దగ్గర బయలుదారి దగ్గరికి పనికి పోయినాడు. ఫస్ట్ ఏం చేస్తాడు మనకి? కేవలం వాడు ఆ ఇసుక తెచ్చిపోయడము, దాంట్లోకి సిమెంట్ కలపడమో, లేకపోతే ఆ నీళ్ళు ఎత్తుకొచ్చి పోయడమో, ఆ కలిపి పెట్టడమో, సిద్ధంగా వాడు చెప్పింది చేయడమే. ఆ ఎన్ని పోయాల నీళ్ళు అనేది కూడా తెలియదు వానికి. ఎన్ని పోస్తే అది బురదగా అవుతుంది, ఎన్ని పోయకపోతే ఎన్ని పాళ్ళు కలిపితే అది కరుచుకుంటుంది, ఏ విధంగా అనేది అంతా కూడా నేర్పాల్సింది. కాబట్టి ఒక్కొక్క అంశంగా నేర్చుకుంటూ పోతే మళ్ళీ వాడు చేసేటప్పుడు రాదు. అట్లాగే ఒక కార్పెంటర్ అయినా అంతే. పనిముట్లు నూరుకోవడం, మళ్ళీ దాని ఆకృతి ఈ విధంగా రావడానికి ఏ విధంగా మలచాలో అవన్నీ తాను చేసి చూపించాల్సిందే. తాను చేసి తాను యొక్క అనుభవ జ్ఞానంతో ఆడు చూపించాల్సిందే తప్ప అవి ఊరికే ఆ అనుభవం ఉన్న వాని దగ్గరికి పోతే మాత్రమే ఆ విధంగా తెలుసుకోగలుగుతాడు. కొత్తవాడుగా వచ్చినప్పుడు అడుగుతాడు. అడిగినప్పుడు అనుభవంతో నువ్వు వివరించి చెబుతావు. ఆ వివరించి చెప్పడమే కాక నువ్వు చేసేటువంటి పనిని, నువ్వు చేసే వ్యవహారాన్ని అర్థం చేసుకొని ఆ చేసేటప్పుడు మళ్ళా అనుమానం వస్తే వానికి మళ్ళా అడుగుతావు. అనుభవం ఉంది కాబట్టి చెబుతూనే పోతావు. అనుభవం ఏమీ లేకపోతే ఏం చెప్తావు? చెప్పలేవు. సొంతంగా అనుభవం ఉంటేనే చెబుతాడు. కాబట్టి ఆ అనుభవం ఉన్నటువంటి వాడు ఏ విధంగా పనివానికి, కొత్తగా వచ్చినటువంటి పనివానికి పని నేర్పిస్తాడో, మాటలతో చెప్పడమే కాక తాను చేసి చూపించినప్పుడు వాడు గమనించి నేర్చుకునే విధంగా, అట్లా గురువుగా ఉన్న అనుభవంతో ఉన్న గురువు నిన్ను, నీ స్థితిని నీకు ఎరిగించడమే కాక నిన్ను దాటింపు చేయగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. నీకు అనుభవ జ్ఞానం ఆ విషయంలో అనుభవ జ్ఞానం కలిగేటట్టు చేస్తాడు. గురువు బ్రహ్మనిష్టలోకి దింపుతున్నావు నీవు. నీ వల్ల దిగుతున్నాడు ఆయన బ్రహ్మనిష్టలోకి. బ్రహ్మనిష్టకు అతీతమైనటువంటి పరబ్రహ్మానుభవ స్థితిని కూడా దాటినటువంటి, పరబయలులో ఉన్నటువంటి స్థితిలోకి బయలు స్థితిని పొందినటువంటి పరిపూర్ణమైనటువంటి గురువు మళ్ళీ నీ వల్ల దిగుతున్నాడు. నువ్వు దింపుతున్నావు గురువును. ఆ బ్రహ్మనిష్టలోకి దింపుతున్నావు. నీ ఆర్తి వలన ఆయన దిగి వస్తున్నాడు. నువ్వు ఆర్తితో ఎవరైతే నువ్వు పోయి పాదాన్ని పట్టావో, నీవు దాన్ని తెలుసుకోవడానికి, జన్మరాహిత్యం చెందడానికి పోయినావు కాబట్టి నీ ఆర్తి వలన ఆయన దిగి వస్తున్నాడు. దిగి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకువెళ్ళడానికి తయారు చేస్తున్నాడు. ఆయన దిగి వచ్చి మళ్ళీ నువ్వు ఏ స్థానంలో నుంచి ఆయన దిగి వచ్చాడో అక్కడికి నిన్ను కూడా చేర్చడానికి ఆయన నేను తయారు చేస్తున్నాడు. నీవు సదా బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడే కదా చెప్పింది నీకు అర్థమయ్యేది. నువ్వెప్పుడు ఏ పనిలో ఉన్నా, ఏ వ్యవహారంలో ఉన్నా కాసేపు అటు కాసేపు ఇటు అని ఇందాక చెప్పారు కదా. మాటి మాటికి కదిలి వచ్చి ప్రపంచ స్థితిలోకి వస్తావు. మాటి మాటికి మళ్ళీ నీ స్థితిని నువ్వు గుర్తెరుగుతూ ఉంటావు కొన్నాళ్ళు అట్లా. కాబట్టి అది పూర్తి స్థాయిలో నీ అనుభవరీత్యా వచ్చి నీ ఆసక్తులన్నీ తొలగిపోయే వరకు నిత్యము ఈ కదలిక జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిన్ను అక్కడికి చేర్చడానికి తయారు చేసే దాంట్లో నీకు ఇదంతా ఉంది. కాబట్టి నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నప్పుడే కదా చెప్పింది నీకు అర్థమయ్యేది. ఆ అర్థమైంది తిరియం అంటే ఏమిటో, తిరియం అంటే ఏమిటో నీవు బ్రహ్మనిష్టలో లేనప్పుడు విషయంగా తెలుస్తుంది. ఇదంతా ఏమవుతుంది? బ్రహ్మనిష్టలో లేనప్పుడు బ్రహ్మనిష్టగా ఉండే స్థితికి చేరుకుంటే, అంటే విన్నది నేనెవరి కాడ మొదలైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి సర్వము, దానికి అనేక దృష్టాంతాలు, వేరువేరుగా రాసినటువంటి గ్రంథాలు, ఇవి తెలపడానికి పెద్దలు పూర్వం గురు పరంపర తెలిపినటువంటివి నువ్వు అర్థం చేసుకుంటూ ఆ స్థితిలోకి పోతే కదా, ఆ నిష్టలో ఉంటే కదా తిరియం అంటే ఏమిటో, తిరియం అంటే ఏమిటో నీవు బ్రహ్మనిష్టలో లేనప్పుడు విషయంగా తెలుస్తుంది అంతే. బ్రహ్మనిష్టలో లేకుండా కేవలం వినుకుంటా ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాల్లో నువ్వు ఏ విధంగా కంటితో చూసి లేదా చెవితో విని దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దీన్ని కేవలము వింటూ ఉంటావంతే గురువు చెప్తూ ఉంటే. నువ్వు కనుక ఆ నిష్టలో ఉంటే నీకు ఆ మమేకమైపోయినటువంటి గురువులో మమేకమైన స్థితిలో నువ్వు వినగలిగి దాన్ని అవగాహన చేసుకోగలుగుతావు. లేదంటే కేవలం విషయంగా తెలుస్తుంది నీకంతే.
కాబట్టి బ్రహ్మనిష్టలో లేనప్పుడు విషయంగా తెలుస్తుంది అంతే. సద్గురువు అన్నప్పుడు నీవు సంసిద్ధమై గురువులో మమేకమై ఉంటావు. ఆ సద్గురువు దగ్గర ఉన్నప్పుడు నువ్వు సద్గురువులోనే భావన చెందితే మమేకమై నువ్వు వేరుగా భావన చెందేటువంటి కాదు. గురువు చెప్తూ ఉంటే ఆ గురువు నీ ఆత్మస్థానం లేకొచ్చి చెప్తున్నాడు అన్నట్టుగా నువ్వు హృదయంలో పదిలపరుచుకున్నటువంటి స్థితిలో ఉండాలి ఆ గురువును. ఆ గురువు వాక్యం మీదనే తప్ప మరో లక్ష్యం మీదనే, పక్కన జరుగుతున్నటువంటి వ్యవహారం మీద కానీ దేని మీద కూడా అసలు దృష్టే పెట్టవు. ఆ రకమైన లక్ష్యంతో ఉంటావు. కాబట్టి సద్గురువు అన్నప్పుడు నీవు సంసిద్ధమై గురువులో మమేకమై ఉంటావు. కాబట్టి అట్లా ఉండేటప్పుడే నీకు అర్థమవుతుంది. అట్లా ఉంటే మాత్రమే అర్థమవుతుంది. నీవు బ్రహ్మనిష్టలో సదా ఉన్నావనుకో, ఎప్పుడు సదా బ్రహ్మనిష్టలోనే ఉన్నావనుకో, గురువుకు పరబ్రహ్మనిష్టలో అనుభవం లేదనుకో, అనుభవం లేదు కనుక విషయంగా చెబుతాడు. ఒకవేళ ఆయనకు అనుభవం లేదనుకో, ఇంక అవతల దాటుకునే స్థితిలో అనుభవం లేదు. ఉదాహరణకు చెప్తుంటాడు కదా, కొంతమంది ఈ విధంగా న్యాయం చెప్పాడు. కొంతమందికేమో ఉపదేశం పొందారు కానీ వాళ్ళు ఏ విధంగా రహితం కావాలో అది తెలుసుకోలేదు, అది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అన్నట్టు. అంతకుముందు వాళ్ళ జతలో బోధించిన వాళ్ళు కూడా చెప్పక కొంత తగ్గమెక్కబడినందువల్లనే వేరు వేరు గురువులను ఆశ్రయించి మళ్ళీ పోవడానికి కారణమైంది. వాళ్ళందరినీ ఆరాధించలేదా వాళ్ళందరినీ అంటే, ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా గొప్పగానే ఆరాధించినారు, గొప్పగానే వాళ్ళని చూసుకున్నారు, వాళ్ళకందరికీ సేవలు కూడా చేశారు. కానీ ఏదైతే తాను దేని కొరకు వచ్చి తాను చేరాడో ఆ స్థితిని తాను కలిగించలేనటువంటి స్థితిలో ఉన్నారనుకో, అనుభవం లేనటువంటి స్థితిలో ఈ విషయమంతా చెప్తాడు. అక్కడి దాకా బ్రహ్మం అనే విషయం దాకా చెప్పినట్టుగా చెప్తాడు. కానీ అవతల నుంచి పరబ్రహ్మకు చూపించే మార్గం, అవతలికి చేరే మార్గం, బ్రహ్మనిష్టలో నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని కలిగేటువంటి మార్గాన్ని చూపించాలి కదా. చూపించడానికి అతను విషయంగా చెప్తున్నాడు కానీ నిన్ను దాంట్లోకి ప్రవేశింపజేయడం లేదు కదా. అప్పుడు నీవు గుర్తిస్తున్నావు కదా, ఆయన చెప్తున్నటువంటి మాటలు వాటి వరకు చేరావు. ఇక అక్కడి నుంచి ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు. బ్రహ్మనిష్ట స్థితిలో ఉన్నటువంటి నేను చైతన్యాన్ని, గుర్తెరిగే చైతన్యాన్ని, నేనే బ్రహ్మమును. కాబట్టి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉండు. అద్వైతం చెప్పినది, అద్వైత మంత్రంలో వాళ్ళు చెప్పినది అది. నువ్వు బ్రహ్మం అంటే సర్వవ్యాప్త చైతన్యానివి నువ్వు. ఆ సర్వవ్యాప్త చైతన్యం కలగడానికి కారణమైన సంకల్పంతో ఈ జగత్తును కల్పించింది. నువ్వు అదే స్థితిలో ఉండు. ఆ స్థితిలోనే ఉంటే నువ్వు వెష్టి నుంచి లేవు కాబట్టి నువ్వు వెష్టిగా లేవు, సమిష్టిలో ఉన్నటువంటి ఏకత్వ చైతన్యంగా ఉన్నావు అని మళ్ళీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, దీనివల్ల నీకు జనన మరణ రహితం అవుతుంది, పోతుంది అని అన్నారు, రాహిత్యం చెందుతుంది అని అన్నారు. కానీ అచలంలో ప్రశ్నించింది ఏంటంటే, దేనికి సంకల్పం కలిగిందో ఆ చైతన్యమే దీన్ని కల్పించాలనే కోరిక పుట్టి వ్యక్తమైంది కదా అవ్యక్తము నుంచి. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వ్యక్త స్థితికి కారణమైనటువంటి సంకల్పం నీలో కలగవచ్చు. కాబట్టి దానికి అతీతమైనటువంటి స్థితిలోకి, భావరహిత స్థితిలోకి తాను పొందితే తప్ప మళ్ళీ ఇది కారణమవుతుంది జన్మకు అనేటువంటి స్థితిని చెప్పారు. కాబట్టి ఈ బ్రహ్మనిష్టలో ఉండి ఆ గురువు కనుక కేవలం బ్రహ్మనిష్ట వరకే చెప్పగలిగితే అద్వైత బోధ అవుతుంది. కాబట్టి పరబ్రహ్మకు మార్గం చూపించాలి అంటే చూపించడానికి అతనికి విషయం చూపించడానికి విషయమేమో చెప్తున్నాడు కానీ నేను దాంట్లోకి ప్రవేశింపజేయడం లేదు. అప్పుడు నీవు గుర్తిస్తున్నావు కదా, మాటలు చెబుతున్నాడు కానీ గమ్యం చేర్చడం లేదు ఇతను అని గుర్తిస్తావు. నువ్వు ఆ స్థితిలోకి పోయి ఉంటే, నువ్వు కూడా ఆ స్థితిలో వరకైనా పోయి ఉంటే ఇక పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి స్థితిని నాకు గమ్యం చేర్చడం లేదని గుర్తిస్తావు. కాబట్టి గురువును గుర్తించేది శిష్యుడే. గుర్తించి వెంబడించాలి. శిష్యుడే వెంటబడి, శిష్యుడే గుర్తించి, శిష్యుడే గురువును వెంబడించి తహతహత తాను దాన్ని తెలుసుకోవాలనే భావనలో ఉండాలి. అప్పుడే నీవు మోసపోకుండా ఉంటావు. అప్పుడే నీవు తహతహతో ఎప్పుడైతే నువ్వు ఆర్తితో ప్రతి విషయం లేకి
ఆ వింటున్న విషయాన్ని నీలేక ఆపాదించుకొని నువ్వు కనుక ఆలోచించుకోలేకపోతే ఏమవుతావు? ఆలోచించుకోలేకపోతే మోసపోతావు, లేకుంటే మాటల గారడీలో పడిపోతావు, లేదంటే మాటల గారడీ చెప్తుంటారు తెలుసుకొని కేవలం మాటలతో చెప్పేటువంటి దాంతో పడిపోతావు. అంతే. సంసిద్ధమై ఉండి కూడా తా చెడ్డ కోతి వరమెల్లా చేర్చినట్టు, సంసిద్ధమై ఉండి కూడా అన్నిటికీ సంసిద్ధమయ్యావు నువ్వు. అన్నిటికీ సంసిద్ధమయ్యి ఆ గురువు పాదం పట్టావు. గురువు పాదం పట్టిన తర్వాత ఆ సంసిద్ధమైన స్థితిలో నువ్వు సర్వమును నీకు తెలియపరిచేటువంటి స్థితిలో లేకుండా మళ్ళీ నీవేమవుతావు? ఆడదాకా పోయి ఇక్కడ నువ్వు తహతహతో దాన్ని గుర్తించే స్థితిలోకి నువ్వు వెళ్ళలేనప్పుడు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు నీవు కూడా చెడిపోతావు. ఆ చెడ్డ కోతితో పోల్చారు. ఆ చెప్పలేనటువంటి వారు మళ్ళీ తాను చెడింది కాక వనమెల్లా చెరిచినట్టు ఆ కోతి ఏమో తాను చెడిందేది కాక మళ్ళీ వనమెల్లా ఉండేటువంటి పీకి పందిరేసి మొత్తం అంతా బస్టు పట్టించినట్టు నీవు కూడా చెడిపోతావు దాంతోపాటు. కాబట్టి ఎప్పుడైతే నీవు అలా గుర్తించగలిగావో అప్పుడు అతని స్థాయి ఇంతేనని వెంటనే విరమించుకుంటావు. ఇక నువ్వు అంతకుమించి చెప్పట్లేదనుకో, అంతకుమించి స్థితిని కలిగించేటువంటి సత్తా లేనట్టుగా ఎవరు గుర్తించాలంటే నువ్వే గుర్తించాలి. నువ్వు ముందు గుర్తించాలంటే నువ్వు ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలోకి నువ్వు ముందు చేరుకొని ఉండాలి. నీలో చైతన్యము, నీలో తహతహ ఆర్తి నిరంతరము గురువాక్యం వెంబడితే ఒక్కొక్క స్థితిలో నుంచి భ్రాంతిని తొలగించుకొని అధిగమించినటువంటి స్థితిలో నువ్వు సర్వమును గుర్తెరుగుతున్నటువంటి సాక్షిగా నీ వ్యవహారం శరీర ధర్మంతో చేస్తూ కూడా దానికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడే నీకు అదంతా అర్థమైపోతుంది. అప్పటి వరకు కేవలం వింటూ ఉన్నట్టు స్థితిలో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే నీవు అలా గుర్తించగలిగావో అప్పుడు అతని స్థాయి ఇంతేనని వెంటనే విరమించుకుంటావు. ఇంకొకరి వద్ద ప్రయత్నం చేస్తావు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనం సజ్జా పూర్ణచంద్రరావు గారు, ఆయన న్యాయశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. మనకు అనేక గ్రంథాలు పంపించారు. మీకు అందరికీ కూడా అవన్నీ చేర్చినాం, పంపించినాం. ఆ గ్రంథాలు రాసిన సజ్జా పూర్ణచంద్రరావు గారు చీరాల దగ్గర ఒక ఆశ్రమంలో ఆయన మొదటి ఉపదేశం పొందిండేది. ఆ గురువు దగ్గర కొంతవరకే తెలుసుకోగలిగాడు. ఇంకా ఆ తర్వాత ఈయనకు ప్రశ్నలు కలిగాయి. సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి హైకోర్టు జడ్జికి సమాన హోదాలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కాబట్టి, అయినా గురుధర్మం కాబట్టి ఆయన ఐదో తరగతి అయినా సరే ఆయన పాదాలను ఆశ్రయించాడు కాబట్టి ఆయనను ఆయనకు అనేక సౌకర్యాలు, అనేక సదుపాయాలు అన్నింటినీ కూడా తన మిత్రుల ద్వారా అన్నిటి ద్వారా చేయించినాడు ఎన్నో రకాలుగా. అయినప్పటికీ నాకు ఇంతే మా గురువు చెప్పినది అని చెప్పాడు ఆయన, మొహమాటం లేకుండా. వాళ్ళ గురువు కూడా నాకు ఇంతవరకే తెలుసు, నాకు ఇంతవరకే చెప్పాడు అని అన్నా కూడా సరేలే అని చెప్పి ఇంకేమీ ఆయన్నేం నిందించలే. ఆయన గురువే ఈ పరంపరలోనే ఉన్నాడు, కానీ కొన్ని మూలమైనటువంటి లోతుగా అడిగినప్పుడు చెప్పలేకపోయినందువల్ల మళ్ళీ వచ్చి సికింద్రాబాద్ దగ్గరే కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే, కేవలం 7-8 కిలోమీటర్లు ఉంటుంది సీతాఫలం మండికి. అక్కడ పోయి మన ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నారే ఉప్పలంచి గారు మరణించిన తర్వాత ఆయన దగ్గర పోతే ఆయన శిష్యవాత్సల్యంతోనే చెప్పాడు ఈయనకు. ఈయన గ్రంథాలు అనేకమైనటువంటివి తయారు చేసి పంపించాడు. అనేక పరిశోధనలు, ఒక పరిశోధకుడు ఏ విధంగా పరిశోధన చేస్తాడో ఆ విధంగా రాసిపెట్టాడు. అనేకమైనటువంటి దానిలో ఉన్నటువంటి తప్పొప్పులతో పాటు సర్వము తాను గుర్తించిందంతా పేపర్లో. దాదాపు 2-3 గంటల సేపు ఆయన గదిలో కూర్చొని పైన వాటన్నిటిని పరిశీలించి వివరించి చెప్పాడు నాకు. నేను పోయినప్పుడు 2-3 గంటలు. ఆ విధంగా రావడానికి కారణం, ఆ విధంగా తెలుసుకున్నప్పటికీ, గుర్తించగలిగి ఆయన వేరే చోటికి పోయి నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ గురువు అయినటువంటి కోటేశ్వరరావు గారి పేరు ఖచ్చితంగా ప్రతి దాంట్లోనే వేస్తుంటాడు, ప్రతి బుక్లో. వేదవ్యాసుడు ఇన్ని గ్రంథాలు రచించి, అన్ని ఉపనిషత్తులను రచించినటువంటి వేదవ్యాసుని కొడుకు సుఖబ్రహ్మ.
ఆ, శుకుడు బోధ చెప్తా అంటే శుకుడు అడుగుతాడు, ఉమ్, ఆయన ఉమ్, నిశ్చ నిర్మలంగా ఉండబడినప్పుడు బ్రహ్మం అంటాండావు, అది సంకల్పించుకున్నప్పుడు అది కాదంటాండావు. మరి ఉమ్. ఇది ఎట్లా కళ్ళు బాధ కళ్ళుతో కడిగితే వాసన పోతుందా, వేరే ఉమ్. దానికి సరైనటువంటి జలం తీసుకొచ్చి దానికి సోప్ వేసి రుద్ది కడిగితే కదా పోయేదని చెప్పి అడిగితే, నాకు ఇంతవరకునే తెలుసు, ఇంతకంటే నాకు తెలియదప్ప, మరి నాకు అర్థం ఎట్లా అంటే జనకం దగ్గరికి పొమ్మని చెప్పి ఆ- ఆ- ఆయనే తన కొడుకును జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు సుఖబ్రహ్మను వేదవ్యాసుడు. ఆ, అని అవునవును. ఈ నాయన ఈ విషయం ప్రతి సందర్భంలోనూ నాయన వాడుకొని చెప్తాడు ఇది. ఉమ్. ఉమ్, అట్లా. కాబట్టి అట్లా ప్రయత్నం చేసి తెలుసుకున్న తర్వాత కూడా మొదట కొంతవరకు తన బ్రహ్మనిష్ఠుడయ్యే దానికి కారకుడైనటువంటి మంత్రాలైనటువంటి స్థితిని కూడా తనకు తెలిపాడు కాబట్టి ఆ గురువును సదా గౌరవిస్తూ ఈ గురువును గౌరవిస్తూ ఎక్కడైతే జ్ఞానం పొందుతుందో అదే గురుస్వరూపం, ఆ జ్ఞానాన్ని తనకు అందించగలిగే వాళ్ళందరూ గురువులే అనే భావనతో ఉన్నాడు. కానీ గుర్తించగలిగాడు కాబట్టి దీంట్లో చెప్పినటువంటి స్థితి, దాంట్లో మాట్లాడుతూ నేను నేర్చుకున్న స్థితి వేరుగా ఉన్నది అనేది తాను గుర్తించగలిగితే కదా, తాను ఆ స్థితిలోకి మళ్ళీ పోయి గుర్తించగలిగినటువంటి వాడైతే ప్రశ్నించగలిగి ఇంకొకరి దగ్గర ప్రయత్నం చేయగలుగుతాడు. లేదు అనుకున్నాడు అనుకో, అక్కడి వరకే ఉంటాడు. అక్కడి వరకే ఉండడమే కాక ఇక అదే నిజం అనుకున్నటువంటి స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఇంకొకరి వద్ద ప్రయత్నం చేయాలి అంటే నువ్వు గుర్తించగలిగే స్థితిలోకి రావాలి. ఇక లాభం లేదు అనేటువంటి తహనీలో బయలుదేరాలి. ఇంక నాకు లాభం లేదు, ఇంక నేను దీని గురించి నాకు ఇక్కడి వరకే తెలిసి ఆగిపోతూ నాకు ఇంకా ఏదో తెలియంది ఉంది అనేది నువ్వు గుర్తిరిగేటువంటి స్థితిలోకి రావాలి అని అంటే ముందు నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నప్పటి స్థితిలో నుంచి నువ్వు రహితమైనటువంటి స్థితిలో నిన్ను పోలిక చేసి చేసుకోమన్నాడు. నువ్వు గాఢ నిద్రావస్థలో ఏ విధంగా నువ్వు దేనిని గుర్తించిన స్థితిలో ఉన్నావో, మూర్ఛలో ఏ విధంగా ఉన్నావో, సమాస్థితిలో ఏ విధంగా ఉన్నావో, వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి స్థితి నీకు కలగాలి అంటే ఈ సృష్టి సర్వమును జరగనప్పుడు ఏ విధమైనటువంటి శూన్యంగా ఉన్నటువంటిది ఉన్నదో, ఏది సంకల్పిస్తే ఇదంతా వచ్చినదో, ఆ సంకల్ప రహిత స్థితికి నువ్వు ఎట్లా చేరాలో దానికి దారి చూపించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి తహనీలో బయలుదేరాలి. నాకు దారి చూపించే వాళ్ళు ఎవరు దొరకలేదు, నేనేం అవ్వాలి, నా పరిస్థితి ఏమిటి, సగం తెలిసి దాకా వచ్చాను, ఇంకెట్లా అనేటువంటి తపన నీకు ఏర్పడేటట్టు, నీకు ముందు తపన ఏర్పడాలంటే నీలో ప్రశ్న మొదలవ్వాలి. ప్రశ్న ప్రతి అంశంలోనూ మొదలవ్వాలి. ప్రతి అంశంలో నాకు ప్రశ్న మొదలైతే తప్ప, ఆ ప్రశ్నను అడిగితే తప్ప గురువు కానీ గురు సమానులు కానీ ఎవరితోనైనా నీ సహచరులుగా ఉన్న గురు సమానులైన వారినైనా సరే నువ్వు అడిగి తెలుసుకోవాల్సిన తపన నీపైనే ఉంది. ఆ తపన నీళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి నా పరిస్థితి ఏమిటనే ఒక విధమైన తపన, అన్నము తుక్కుతుకా ఉడికినట్టు ఉడికిపోవాలట. ఆ భావన ఉండేవాడు ఎట్లుండాలి అంటే, అన్నము తుక్కుతుక్కుతుకా ఉడుకుతుంది చూడండి, ఉడికేది మొదలైతానే ఇంకా ఆ విధంగా ఉడికిపోవాలట. కాబట్టి నీవు ఉడికిపోయినప్పుడు గురువే నీ వద్దకు వస్తాడు వెతుక్కుంటూ. నీకు ఆ తపన తీవ్రత ఉంటే ఆ కృప నీకు ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి సంస్కారం వల్ల అటువంటి గురువు నీకు వస్తాడట. తప్పకుండా నీ వద్దకు వస్తాడట వెతుక్కుంటూ. ఆ గురువే నీ దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే టకటకా వెళ్ళిపోతావు గమ్యం వైపు. అటువంటి ఉడుకుతున్నటువంటి స్థితిలో నువ్వు కనుకుంటే ఇక నువ్వు ఆగే పని లేదు. అటువంటి గురువు నీకు లభ్యమవుతాడు, టకటకా వెళ్ళిపోతావు గమ్యం వైపు. ఏ విధంగా మారవచ్చు అనేది దైవీ ప్రణాళికలో భాగంగా దైవం నిర్ణయిస్తాడు. ఏ విధంగా మారచ్చు అనేది ఆ నీ ప్రణాళికలో బట్టి, నీలో పూర్తిగా దైవీ ప్రణాళికలో ఉంటే నువ్వు ముందు ఆ 3 గుణాలతో కూడినటువంటి దాంట్లో సత్వగుణ సంపన్నుడవై ముందు వ్యవహారంలో ఈ దైవీ ప్రణాళిక కోసమే అది పనికొస్తుంది. మళ్ళీ ఆ ప్రణాళిక కూడా పనికిరాదు, ఆ దైవీ ప్రణాళిక కూడా పనికిరాదు.
దైవీ స్థితిలో నుంచి ఆ దైవీ స్థితిగా ఉండడం అంటే నువ్వు సద్దు చైతన్య స్థితిలో ఉన్నటువంటి వ్యాప్త చైతన్య స్థితిలో ఉండడమే అంతే. అన్యము లేకుండా అన్యము తోచకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండడమే. ఆ అన్యము నీవు అనే స్థితిని కూడా కోల్పోయినటువంటి స్థితి, లేనటువంటి స్థితిలో ఉండడం అనేది బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉండడం అనేది. ఇక తోచిన దాన్ని అంతటి కూడా తోచబడుతున్నదంతా కేవలం కలగా చూడబడే స్థితిలో ఉండేది. కాబట్టి ఏ విధంగా దైవీ ప్రణాళికలో భాగంగా నువ్వు చేయాలి వ్యవహారం అనేది నీ సంస్కారాన్ని బట్టి, నువ్వు ప్రణాళిక రచించుకునే దాన్ని బట్టి నిర్ణయిస్తాడు. ఆ దైవమో గురువో నిర్ణయిస్తాడు. గురువే దైవస్థానంలో నిర్ణయిస్తాడు. అది ఇతరులతో ముడిపడదు. తన స్థానంలో ఉన్న వారికి చైతన్య వికాసం చేయిస్తే అది ఇతరులతో ముడిపడదు. తన స్థానంలో ఉన్న వారిని చైతన్య వికాసం చేయిస్తే ప్రహ్లాదుడు చైతన్య స్వరూపము, అక్కడ తండ్రి అంటే శరీర పరిణామం, శరీర ధర్మంగా ఉన్నాడు. తండ్రి ఏమో తాను పుట్టడానికి కూడా కారణమయ్యే ఉన్నాడు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదునేమో చైతన్య స్వరూపంగా ఉంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయనేమో శరీర ధర్మంగా ఉన్నాడు. శరీర ధర్మంతో ప్రవర్తిస్తూ శరీరమే నేను, శరీరము అని దానికి ఉన్నటువంటి పదవి, దానికి ఉన్నటువంటి అధికారము, వీటన్నిటిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తండ్రి శరీర ధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి దేవుని మీద భక్తితో ఉన్నటువంటి స్థితిలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇక్కడ నారదుడు గురువుగా వచ్చాడు. ఆ నారదుడు అనే గురువు వచ్చాడు. వచ్చి తన శరీరంలో భాగంగా ఉన్న పుత్రుడు జ్ఞానము, నీలోనే ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చాడు. మరుగుగా ఉన్నది ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి జ్ఞానము. కాబట్టి ఆ నీలోనే ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చాడు. వచ్చాడు గురువుగా వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు? ఆ తన శరీరంలోనే భాగంగా ఉన్నటువంటి పుత్రుడు ఆయనేమో అజ్ఞానంగా ఉంటే ఈయన జ్ఞానంగా ఉన్నాడు. ఆ నీలోనే ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఎవరు వచ్చారు? గురువుగా వచ్చినటువంటిది వచ్చారు. మరుగుగా ఉన్నది గురువు. ప్రహ్లాదుల్లో ఉన్న జ్ఞానమేమో మరుగుగా ఉన్నది. అంటే జ్ఞానమనే ప్రహ్లాదుడితో అజ్ఞానమనే హిరణ్యకశిపుని పోగొట్టుకోవడం. ఆ జ్ఞానం అనేటువంటి ప్రహ్లాదుడు అనేటువంటి జ్ఞానం అది జ్ఞాన స్వరూపంగా ఉంది. అజ్ఞాన స్వరూపంగా ఉన్నది ఏంటంటే శరీర ధర్మంగా ఉన్నటువంటి నీలావతినే దేవేంద్రుడు ఎత్తపోయి గర్భవతిని చంపైతే వంశం లేకుండా బాగా చేయాలని చేస్తంటే మన నాదులు అప్పటికప్పుడు ఉప్పత్తి ఇదంతా కథ అంతా రాసినారు. మళ్ళీ ఎట్లో మళ్ళీ ఏం కథ అది అంతా. అది కథని కాదు, కథను ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. అది ఒక కథనైతే దానికి దృశ్య ప్రపంచం సాకార దృశ్యంగా అల్లుకున్నటువంటి పురాణాలన్నీ కూడా ఆ పురాణాలలోంచి మర్మంగా ఉన్నవేమో నిరాకార దృశ్యంగా చెప్పబడిన విషయాలు. పురాణాలలో దృశ్యరూపకంగా చెబుతున్నదంతా సాకార రూపంలో రచించుకున్నటువంటి విస్తృతపరుచుకున్నటువంటి పురాణాలు. కాబట్టి వాళ్ళు ఆ ఆకార రూపాన్ని గమనించారు. ప్రహ్లాదుడు అడిగాడు, అంతటా ఉన్నదా? అంతటా ఉన్నాడు హరి అని చెప్పాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఉన్నది అంటే రూపాన్ని కల్పించినటువంటి స్థితిలో ఉన్నాడనే భావన. ఉన్నాడు. స్తంభాన్ని బలపడితే వచ్చాడు, సింహారూపంలో వచ్చి శరీరాన్ని తినేశాడు అనేది సాకార రూపంలో కళ్యారు. నిజానికి చెప్పడానికి చెప్పుతున్నటువంటి ఉదాహరణ చెప్పాలంటే ఆ అజ్ఞానంగా ఉన్నటువంటి హిరణ్యకశిపుని శరీరాన్ని జ్ఞానం అనేటువంటి దాంతో పోగొట్టాలి అని చేసి ఏం చేశారు? అజ్ఞానం అనే హిరణ్యకశిపుణ్ణి జ్ఞానం అనే ప్రహ్లాదుని చేత పోగొట్టుకోవడం అనే దాంతో తల్లి నుంచి వచ్చిన భాగస్వామే కదా ప్రహ్లాదుడు. తనలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పాడు. ఆయన ఆ తల్లి నుంచి అజ్ఞానం అనేటువంటి ఆ శరీరంతో నుంచి వచ్చినాడే కదా. ఈయన కూడా శరీరం ఉంది ఈయనకు. ఆ శరీరాన్ని ఎట్లా తెచ్చుకున్నాడు? ఆ అజ్ఞానం అనే తండ్రి శరీరం వల్ల వచ్చింది. అయితే ఈ జ్ఞాన రూపంలో ఉన్నది ఆ అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి శరీరంలోంచి వచ్చిన దాంట్లో భాగస్వామిగా ఉన్నదే.
ప్రహ్లాదుని అనే శరీరం. తనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పాడు. కారణం ఏమిటంటే ఆ తనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పడానికి కారణం గురువు అయినటువంటి నారదుడు. దానితో సంఘర్షణ పడ్డాడు. మళ్ళా సంఘర్షణ పడింది. ఎందుకంటే తండ్రి చూస్తే ఈ విధంగా ఉన్నాడు, సర్వవ్యాప్త చైతన్యాన్ని గుర్తించట్లే, తనలో ఉన్నటువంటి సర్వంగా ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి చైతన్య సత్యాన్ని గుర్తించలే. కాబట్టి జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, అజ్ఞానాన్ని ఎప్పుడూ నశింపజేస్తుంది. సినిమాలో చూపించిన ఆకారపరంగా చూపించింది, లేదంటే మనం పురాణంలో భావించినది ఏంటంటే ఒక శరీర రూపకమైనటువంటి ఇంకో శరీరం వచ్చి ఈ శరీరాన్ని భంగం చేసి చంపేసింది అన్నట్టు వాళ్ళు చూపించారు. జ్ఞాన పద్ధతిలో చూడాలంటే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేసింది. జ్ఞానం తాను గురువు చేత గుర్తెరిగి జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన చైతన్యంతో ఆ అజ్ఞానాన్ని నశింపజేసింది అంతే. తర్వాత జ్ఞానం మిగిలి ప్రకాశించింది. తర్వాత ఏం మిగిలింది? ఇంకా జ్ఞానం మాత్రమే మిగిలింది, మిగిలిందంతా లేదు. జ్ఞానం మిగిలింది, ప్రకాశించింది. కాబట్టి మీకు అర్థం కావడానికి కథ రూపంలో చెప్తారు, మీకు అర్థమయ్యేదానికి కథ రూపంలో ఇది చెప్పారు అని చెప్తున్నారు. చూడండి, అన్నీ నీలోనే ఉన్నాయి. ఆ చెప్పిన పరిస్థితులన్నీ నీలోనే ఉన్నాయి. ప్రహ్లాదుడు, ఆ హిరణ్యకశిపుడు, ఆ 2 రకాలుగా వేరు శరీర ధర్మాలుగా చూపించడానికి చెప్పినటువంటి శరీరాలు అన్నీ నీలోనే ఉన్నాయి. కథ రూపంలో అర్థం కావడానికి అది చెప్పారంతే. నీలేకే నువ్వు తొంగి చూసుకుంటే నీలోనే ఉన్నాయి. నువ్వు శరీర ధర్మంగా, దుర్మార్గంగా, రకరకాలుగా అహంకారంగా వ్యవహరిస్తున్నదంతా అదే ఆ హిరణ్యకశిపుడు. జ్ఞానం పొందితే గురువు ద్వారా జ్ఞానస్థితిలో నేను చైతన్య స్వరూపమైనటువంటి సర్వవ్యాప్త చైతన్యాన్ని, అంటే నీకంటే అన్యంగా ఎవరూ లేకుండా మన స్థితిని గుర్తిలిగే స్థితి లేకపోతే నువ్వు జ్ఞానంగా ఉన్నటువంటి ప్రహ్లాదులుగా ఉన్నట్టు. సమయం సరిపోయింది ఇక్కడికి. ఈ పేరా నుంచి రేపు మొదలుపెట్టుకుందాం. మంగళం చెప్పండి. జై జై సద్గురు ప్రో మహారాజుకు జై. జతనముగా దాచి చదువము రతనములహారమిదియు రసికుల గణమా. యతనము దీనికి నే బహు యతనము గావించి తెచ్చి స్థిరా నేడు. బోధకు బందో బస్తౌరా చూడు. రతనాలెట్లౌరాళ్ళు రతనాలంచని అంటే రతనాలి పద్యాలే రసికులెరిగెదారివి స్థిరా నేడు. బోధకు బందో బస్తౌరా చూడు. సకల దేశములందు సర్వకాలములందు సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షిరైతుండైన సగుణ నిర్గుణాతీత సద్గురుదేవా. మంగళం మంగళము శ్రీ పుల్లయ్యార్య మంగళం మంగళము. శ్రీ పూర్ణానంద మంగళం మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలాత్వం పైన దేవగురు పీఠము త్రోవా నెరిగిన స్వామి. మంగళం మంగళము శ్రీ పుల్లయ్యార్య మంగళం మంగళము. కామ క్రోధములారు కడ తీర్చి మనమున వేమారు బుట్టంగా వేసారియు. స్వామి శ్రీ వేముల రామ గురువర్యులు ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి. మంగళం మంగళము
శ్రీ పుల్లయ్యార్య మంగళం మంగళము. ధరను కృష్ణాపుర వరమున వెలసియు కరుణతో శిష్యుల కావనించి సరియగుణ చల పరిపూర్ణ మిరిగించి మరుపు తెలుపులు బాపు మహనీయ నీకు మంగళం మంగళము. శ్రీ పూర్ణానంద మంగళం మంగళము. శంకరుడాదిగా సకల దేవతలను పొంకముగా నీదు పూజ చేయ వెంకటచలమయ్య కొంకగా వేడంగా సంకటంబులు బాపు సద్గురుదేవా మంగళం మంగళము. శ్రీ పూర్ణానంద మంగళం మంగళము. వేద వేదాతీత వేద్యము గురుబోధ వేమారు శిష్యుల కిరిగించియు వేదనలు పాపిత మోదంబు చేకూర్చు వేదాంత వెంకటరమణయ్యకు మంగళం మంగళము. శ్రీ పూర్ణానంద మంగళం మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వారా వందనాలు. తాగని